హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వ్లాగ్స్. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడైతే సమయం 6:30 అవుతుంది. ఇగో రత్నాకరాన్ని తెల్లబట్టలు వేసుకుంటాను అనుకుంటారు. ఇలా జెండా వందనం కదా, జెండా కాడికి తయారైన మనోళ్ళు కూడా జెండా కాడ అందరూ ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అసలు ఎవరెవరు ఏమేమి పని చేస్తారు ఏం కాదు అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. మన మర్విన్ ఆఫీస్ కాడ ఇలా జెండా ఎత్తాను. మీరు కూడా నా లెక్కనే ఆల్మోస్ట్ అందరు రెడీ అయ్యి మీ జెండాల కాడికి అయితే పోతూ ఉంటారు కదా. జెండా వందనాన్ని అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఏమైంది శ్రీరామ్, ఇంకా కాలేదు అవినే? ఏదన్నా ఉప్పు కోసం పోయినా, ఈ కలర్ల కోసం పోయినా, ఇదే వరకే లేట్ అవుతుంది. నువ్వు ఎటుపోయినా మంచిగా టక్కుటికి వేసుకొని వచ్చినావా? ఇవన్నీ గడిచిపోయి స్నానం చేసి రెడీ అయ్యి రావద్దా? తెల్లబట్లు వేసుకోవద్దా? స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటిది అనుకుంటాను. సరే కానీ కొంచెం అటు ఆసరగా. మన ఇంజనీర్లు అయితే బాగా కష్టపడి ఎంత రౌండ్ అప్ వేసి చూసినావా, సూపర్. ఏం చేసిలో చెప్తా పట్టు దానికి దారం కట్టింది గుణం గీస్తారు మీద దారం టైట్ అవుతుంది తిరుగుతా అంటే మొక్కల గుణం పడిపోతుంది, మొక్కలు బయటకు వస్తాను. ఈ లెక్కలైనా కానీ ఇంజనీర్ ప్లాన్ వాడినట్టే కదా, దారం పెట్టి గుండ్ర గీసుడు. అబ్బో పెద్ద ఇంజనీర్ నారాజు మామ. ఆయన చెప్పిన ఉపాయమే గడిచిపోయింది. శ్రీరామ్ సబ్ ఇంజనీరా? ఓ నారాజు మామ, ఈ బాక్స్ ఎందుకు చేసి చెప్పు. పాటల కోసమే. మరి పాటలే మామ ఆన్ చేస్తా. దాని కడగం పాట మేమే ఇండియన్. ఏది సీనియర్ ఎన్టీఆర్ది? ఏది పుణ్య భూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం ఫస్ట్ అయ్యి, తర్వాత ఖడ్గమే ఏయ్ రాని. అబ్బా మీతో గానే ఉన్నది. ఈరోజు స్వతంత్ర దినాన్ని పురస్కరించుకొని మన వినయ్ గారు మన కిషోర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. శాలువతోటి సత్కరించి చెప్పాలి కడలే ఒక ఫోటో తీయ బాబు. టైం లేదు నేను కూడా కప్పినట్టు వస్తాను బుకే పట్టుకోండి. అసిస్టెంట్ మేనేజర్ ఎవరో ఇచ్చింది ఇది వాస్తవానికి దాని మీద కప్పడం యాక్చువల్ గా మా వాళ్ళు దీని మీద కప్పడానికి ఆల్మోస్ట్ సీటు లేడీ అరే మరవింద్ ఇది చెప్తే స్వాతంత్ర సమర యోధులు. అమ్మ అంత ఓకే కిషోరు. ఈ కొబ్బరికాయ కొట్టేటప్పుడు తీస్తే ఈ పట్టం పడదా? ఆగో అయినవా అది వాళ్ళు పెద్దగా ఉన్నది ఆ కొబ్బరికాయ. ఆనంద్ బ్రో ఫస్ట్ ఎవరైనా కొబ్బరికాయ కొట్టమన్నా కానీ ఆ కొబ్బరికాయ పడుతుంది. లట్టున్నది కదా, చేతిని ఉంటుంది సరిగా. ఇక కింద మొత్తం బండే ఈయన వచ్చాక పడదు. అంటే దీన్ని ఏమంటారు ఎరికైనా గట్టు కట్టెలు మోసులు అంటారు. అది గట్టేనే కట్టెలే ఉంటాయి, అది కట్టెలు మోస్తాం మనం. ఇగో మీరు కూడా అందరి పెట్టుకున్నారా లేదా? అందరు మర్చిపోతే తప్పకుండా పెట్టుకోవాలి. ఇది బాగా కాస్ట్లీ కానీ స్కూళ్ళల్లో జెండా ఇచ్చి ఒకటి గుండు పిండి తోటి ఇట్లా కూర్చేది. అట్లయినా మంచిది కానీ ఏదైనా మంచిది కానీ పెట్టుకోవాలి ఇలా జేబు. మనోళ్ళకు స్వాతంత్ర దినం అనగానే ఇయ్యాలనే యాది కత్తది. కొత్త కొత్త బట్టలు వేయాలి, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కదా. హాలిడేస్ ఉంటాయి కదా, అది ముఖ్యం. కొత్త యూనిఫామ్ కుట్టిస్తారు వైట్ అండ్ వైట్ ఇయాటికే. ఓ వెనకట మా కాలంలో అయితే ఇస్త్రీ చేయాలంటే పచ్చల ఆగును చెంబుల నిప్పులు పోసి సర్ర గుజ్జి ఇట్లా పూలు తీసి ఈపుల ఫోటో వేసేది. ఇట్లా 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 మనిషి ఇట్లా వేడి పెడితే దిగంగానే ఇట్లా డబ్బాలు వచ్చేది. అదో వైపు. అని ఇప్పుడు మన తెల్లారక ముందే పొలగాలకు టిక్ చేయబట్టి షూ చేసి అద్దాలు పెట్టి నడురా కనబడి. అప్పుడు మనం జెండా వందనం అంటే ఒక 2 days ముందు నుంచి ప్లాన్. అరే ఏం చేయాలరా, అరే చెంబు వాళ్ళకున్నారు ఇత్తడి చెంబు, వాళ్ళ చెంబు కాడికి పోతేనే మనకి ఇస్త్రీ అయిద్దిరా. ఆ చెంబులు కూడా అందరు కూడా పోయేది ఎందుకంటే తెలుసా, ఇప్పుడు ఇస్త్రీ పెట్టిన ఐరన్ బాక్సులు వచ్చినాయి. అంత కిషోర్ ఏం కాదు, పూలు బాగా పడితే మన మీద చాలా పడితే బాబు అయ్యో ఆయన దండ బాగా పాత పడ్డట్టు. నీకు ఇదే ఎక్కువ, నీకోసం 2 సంవత్సరాల నుంచి దాచిపెడతాను. సార్ మీ అద్భుతమైన స్పీచ్ కావాలి మాకు. ఈ స్వతంత్ర దినాన్ని పురస్కరించుకొని నన్ను సన్మానించినటువంటి ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. దేశం అంటే ఎంత గొప్పదో తెలుసా? తెలిసిన వాళ్ళకి నేను చెప్పేందుకు, తెలియని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. తెలిసి తెలియని వాళ్ళకి చెప్పినా వేస్ట్. అందుకే చెప్పుడు పని చేస్తాను. దేశం అంటే ఏంటో నాకు కూడా సంపూర్ణంగా తెలియదు, కొంతే తెలుసు. దేశం అంటే చాలా పెద్దది, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. అసలు దేశం అంటే ఏంటిది? దేశం అంటే రాష్ట్రాలు, రాష్ట్రాలంటే జిల్లాలు, జిల్లాలంటే మండలాలు, మండలాలంటే గ్రామాలు, ఆ గ్రామాలంటే ఒక్కొక్క వార్డులు, ఇలాంటి జెండాలు. ఈ జెండా పండుగను అందరూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు
భారీ ఎత్తున జెండా వందనం పండుగను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను సన్మానించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు తెలిసిన కాడికి చెప్పిన దయచేసి అర్థం చేసుకోవాలి దేశం వల్ల మంచిగా బతుకునిలా అంతే. సపోర్ట్లు అందరు సపోర్ట్లు కొట్టారు, దయచేసి వీళ్ళందరూ సపోర్ట్లు కొట్టాలని కోరుతున్నాను. ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నారు. ఓ కిషోర్ ధాన్యం తిప్పుతాను గట్టిగా తిప్పుతా ఇరిగిపోగల కానీ అన్ని ఉన్నాయి కానీ లడ్డు లేవు అసలు. లడ్డూలు మనం అరవింద్ రుచులు ఆర్డర్ ఇచ్చాం, దివ్యంగా ఉంటాయి. ఆహా ఓకే, ఇంకా మనకు బేసిక్గా ఉంటుంది. అరవిందో కానీ లడ్డూలో బాక్స్ తీసుకొచ్చి ఈడ పెట్టు. ఫస్ట్ తిందాం చిన్న ఎత్తక ముందు ఒక్కొక్కటి, తర్వాత ఎత్తినాక ఒక్కొక్కటి. షుగర్ పేషెంట్ కదా నువ్వు? ఇలా దంచడే ఏ పేషెంట్ అయినా ఇలా లడ్డు లేచుడే. అసలే స్వతంత్ర దినోత్సవం. ఈయనే తీసుకొచ్చాడు, ఫీల్ అవుతాను స్వతంత్రం. నేనైతే మా తాతలు మా బాబులు మా తండ్రులు అయితే వాళ్ళు కూడా మనోళ్ళే కదా. అంతేరా? మన దేశంలో పుట్టిన గొప్ప నాయకులు, వాళ్ళకు ఉన్నటువంటి మేధస్సులో నాకు గొప్ప తంతున్నది. పోతాడు ఆయన గురించి చెప్తాను, ఆయన ఒకటి గురుతాడు. ఏమని చెప్తావు ఆయన నీ గురించి ఒక రెండు ముచ్చట్లు చెప్తామని మేము చూస్తాను. కథం పోనీ ఇంకో కొమ్మడి పర్ర పోతాను. ఇలా ముందు వాడి చేసిందా అటు వెనుక పోయి మాత్రం బాక్స్ పెడతాను పోతాను. ఇక ముందు వాటి సంబరం చెప్పిల్లా. అరే నిన్ను వాళ్ళు ఎస్ఐ గారితో పోల్చిల్లు, కనీసం వాళ్ళ ముచ్చటిను కొద్దిగా హైట్ ఉంటే పోలీస్ అంటే నమ్మరా? పాయింట్ కూడా మ్యాచ్ అయ్యింది 100%. ఎస్ఐ సార్ కొంచెం ఎత్తు తక్కువ పోలీస్. బ్యాక్ డోర్ వీళ్ళు అంటారు కదా కిషోర్, పరీక్ష రాసి పాస్ అయిన వాళ్ళు హైట్ ఉండరు కదా సరిగా. ఎస్పీలు ఏఎస్ వాళ్ళు వేరే సివిల్స్ క్యాడర్, నేను కూడా సివిల్స్ క్యాడర్ పో. ఇక్కడైతే అందరు సోల్జర్స్ ఉన్నారు, తుపాకులు అందరు మనిషిళ్ళు. ఓ సోల్జర్స్ మీకు తుపాకులు లేదు, మీరు సెల్ ఫోన్లే తుపాకులు అయినాయి మీకు. అందరు ఫోనే చూస్తారు, ఎవరు నా ప్రసంగం వింటారు. అది బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు సపర్లు కొట్టుల్లి సంబరం అవుతుంది. ఏది ఇన్న అయినకుండా సూపర్ అన్నది మస్తు అనిపిస్తుంది. అట్లా ఎంత వినాల్సిన అవసరం కూడా ఏమి లేదు. వినకున్నా కానీ విన్నట్టు నటించి సూపర్ అని అనుకో. గట్లా ఓ సాయి ఇక నీ ఫోనే నీ ఫోన్ పాడుతా ఉడవా సాయి. ఓ పోకలేదు సాయి, నీకు అనుకున్నది ఫోను అయిపోనా? అది నిజంగానే అయిపోనా? మీ అయ్యకుండా చెప్పారు. టీషర్ట్ ఎట్లున్నాయి బ్రో? టీషర్ట్ ఎట్లున్నాయి చెప్పలే. నీ టీషర్ట్ బాగానే ఓ టీషర్ట్ కొన్నాడు ఈయనగా. వెళ్ళిపోతాను మనం ఇప్పుడు మన మూతేవారినైనా మూతేవారి ఏ మూతేవారి మన అరవింద్ మూతేవారి ఆర్య మరాఠీ సంఘం అధ్యక్షులు గ్రామ శాఖకు స్వాగత్ గారు కూడా జెండా ఆవిష్కరణ చేస్తారు. ఆయన జెండా అనిపోతాను కమిటీ హాల్. అన్ని వీడియోలే సుశీల. ఇప్పటి వరకు అయితే మీకు ఒక మర్విన్ వీడియోస్ హీరో లెక్కనే తెలుసు, కానీ అసలు రూపం ఏంటి జరిగానా ఎదురు ఛత్రపతి శివాజీ ఆర్యకుల సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు కూడా ఇప్పుడు జెండా వందనం చేస్తాడు. కొబ్బరికాయలు కొట్టి అంగరంగ వైభవంగా జెండా మీదకి ఎగిరేసి బోలో ఛత్రపతి మహారాజ్కి అని అంటాడు. నేను నువ్వు సాద్ బాబు ఇద్దరం వెనకైనందుకు మాకు ఈ గంజలో చట్నీ అంతా అయిపోయింది. చట్నీ తీసి ఇస్తే ఇస్తే ఖైరీలో కాఫీ లాగా కాదంటాడా వెళ్ళే తింటాడు. మంచిగా ఉండాలి. కొబ్బరికాయ ఒక్క దెబ్బకే వలిగింది బాగా కొట్టి. ఫస్ట్ బావా ఆయన దగ్గర తెచ్చిన కొబ్బరికాయలు మహాద్భుతం. పెట్టు కొట్టులు లేదు, ఇట్లా పెట్టగానే పండుగ పటేళ్ళ బలిపోతాను. ఎందుకు ఎక్కడ తెచ్చిన లడ్డు మా కోడల్ని
అదొద్దు తిన్నా ఆల్రెడీ.